తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ఒక్షణం మౌనంగా ఉంటూ మీ పరిశుద్ధ దేవ బాధ్యతల ద్వారా దేవుడు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడాలని ప్రభుత్వ ప్రార్థన చేస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరిణామమైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. సహోదరులారా, 17వ సామాన్య ఆదివారం మరియు మన నవదినాల్లో 7వ దినం ఈరోజు. రేపు ఎల్లుండు మాత్రమే. రేపు ఎల్లుండితో మన నవదినాలు పూర్తవుతాయి. మరి బుధవారమే మన యొక్క దేవాలయం పండుగ, మన ఊరు పండుగ, మన పండుగ. ఒకవేళ చెప్పాలంటే మనందరి పండుగే. ఈ యొక్క పండుగల పూజలో మరి ఈ యొక్క మరియ మంత్రమ్మ గారి యొక్క పేరుతో ఏర్పాటైనటువంటి ఈ దేవాలయం పండుగ మనందరూ ఈ యొక్క పండుగను జయప్రదం చేయాలంటే మరి మనందరం ప్రార్థన చేయాలి. మంచి వాతావరణం, గాలిని, సముద్రాన్ని కూడా శాంతింపజేసినటువంటి వాడు ప్రభు. ఒక మాటతో ఈయన సముద్రాన్ని మరి గాలిని అణిచివేస్తున్నాడు. ఈయన ఎవరో అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త మన ప్రభు. ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఈ వేడుకలు, ఇవన్నీ కూడా మహాత్మంగా మాత్రమే కాకుండా ఆంతరంగికముగా కూడా మనము ఆ ప్రభుని మెప్పిస్తూ ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా. బాహ్యంగా మనం ఎలా కనబడతామో ఆంతరంగికంగా కూడా దేవునికి ఇష్టలుగా మనం నడవాలి. అదే ఆయన కోరుకునేది. మనం చేసిన పాపములకు పశ్చాత్తాపం చెంది ప్రభుని పూజలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చేతను సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనపై చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు
చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. యేసువా దయచూపుము. ప్రభువా ఇంకొక మనవి. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 32 వచనములు. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 32 వచనముల వరకు.
దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడుపని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వందనములు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును, వారిని దండింపవలయును. మనవి నా చెవిని పడినది, నేను నిజము తెలుసుకొని తలంచి అని చెప్పాను. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుటెను. అతడు దేవుని సమీపించి ప్రభు దుర్జనులతో పాటు సజ్జనుల సైతం నాశనము చేయుదువా అని పట్టణంలోని సజ్జనులను 50 మంది ఉన్నచో వారిని బట్టి ఆయనను ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడుదువా? మంచి వారిని చెడు వారిని కలిపి కట్టుగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమీపముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మములను ఆచరింపవలయగా అని అనెను. అంతటా దేవుడు సొదొమ నగరములలో 50 మంది వారు ఉండచో వారిని బట్టి ఎల్లరను క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద పోగినే మట్టి మనిషినే, అయినను తెగించి దేవుడు వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 50 మంది మంచివారున్నారు, ఏమి చేయదు? 5 తక్కువ అగుటచే సమస్త నగరము వల్లకాడు చేయుదువా అనేను. 45 నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు కోపపడుతును, ఇంకొక మనవి 30 మంది మాత్రమే ఉండిరను అనుకొను, అప్పుడు ఏమి చేయదు అనేను. 30 మంది ఉండను నేనేమి చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు ఇంకొక మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరంలో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి చేయవు అని అడిగాను. దానికి దేవుడు 20 మంది ఉన్న నాశనము చేయను అని. తరువాత అబ్రహాము, ప్రభు తాము కోపపడకుండా ఇంకొకసారి మాత్రమే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది మంచివారు మాత్రమే ఉందురేమో అని ప్రశ్నించాను. దానికి దేవుడు, 10 మంచివారు నన్ను చాలు, దాని నాశనము చేయను అని చెప్పాను. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను మానించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పింతును, దైవముల ముందట నీకు కీర్తింతును. అందరూ. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను మానించితివి. నీ ప్రేమను విశ్వాసనీయతను చూసి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటే ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలర్జుని చేసితివి. అందరూ. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. ప్రభు, లోకములోని రాజులెల్లరూ నీకు వందనములు అర్పింతురు. వారు నీ వాగ్దానము గూర్చి ఉన్నారు. వారు నీ కార్యములను నీ మహత్వములను కొనియాడుదురు. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు. దూరము నుండి గర్వాత్ములను పరికింతువు. నేను కష్టములో చిక్కుకొనినప్పుడు నేను నిన్ను కాచి కాపాడుదును. ఆగ్రహపూర్వకులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. అందరూ. నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీవు ప్రమాణము చేసినదల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ
చేపట్టిన పనిని సంపూర్ణము చేయుదు. అందరూ నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనలను లేవనెత్తెను. రెండవ పట్టణము పునీత పౌలు కొలీసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12 నుండి 14 వచనములు. పునీత పౌలు కొలీసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12 నుండి 14 వచనములు. మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేవబడితిరి. దేవుని క్రియశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాప కార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడక పోవుట వలన ఒకప్పుడు మరణించి ఉండిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు మరణమును ఇచ్చెను. దేవుడు మన పాపములను అన్నిటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణము గాని మనకు విరుద్ధముగాను ఉండిన పత్రములుగా ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువైన సర్వేశ్వర ఈ శిక్షను యోగ్యంగా ప్రకటించుటకు నా హృదయములను పెదవులను వృద్ధి చేయుట. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. పునీత లూకా రాసిన వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయించుటెను. ప్రార్థన ముగియటతోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగాను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును ప్రతి రోజు దయచేయము, మా పాపములను క్షమింపము, ఏలైనా మేమును మా రుణస్థులను క్షమించుచున్నాము, మమ్ము శోధనలో దిగుకొననీయకము అని చెప్పు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుడకు నా యొద్ద ఏమీనో లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి జాలను అని సమాధానం ఇచ్చి అనుకొనుడు. నేను మీతో చెప్పినది ఏమన్నా, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీ ఇయ్యక పోయినను పదే ప్రాధేయపడి అడిగినంత లేచి అతని అవసరము తీర్చెను. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు,
మీకు తెరవబడను. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడను అని మీతో చెబుతున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పాముని ఇచ్చునా, గురుడును అడిగినచో తేలుని ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియదు కదా. పరలోకమందున మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపము విడిచిపడుగాక. జేస్వ ఉందని, జేస్వ స్తోత్రం. తండ్రి ఉందని, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ ఉందని, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా. దేవ వరప్రసాదముల చేత ప్రభుని వారిని, ఈ గర్భంలో ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధులైన మా ఈశ్వరుని యొక్క మాట ఆ మాత్రమే మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? అందరూ రోజు బైబిల్ చదువుతున్నారా? ఎంతమందికి అలవాటు ఉందో నిజంగా చెప్పండి. నిన్న సువిశేష పట్టణాలని చెప్పగలరా? చదువుతున్నామండి. మరి నిన్న పట్టణం ఏదంటే తెలియదండి. ఇది మనం ఎంతమంది చదివే అలవాటు ఉంది? నిన్నటి పట్టణం ఎవరైనా గుర్తుందా? చిన్న మొక్క ఏమంటారు? నిన్న సీరియల్ అయితే చెప్తారే మాట్లాడతారు. సీరియల్ సీరియల్ చెప్తా ఉంది. నిన్నటి సువిశేషం చూడండి. చిన్న మొక్క చెప్పండి. మనము కలుపు మొక్కలు ఎలాగొచ్చాయి అని అడిగినప్పుడు మనము మంచి గోధుమలు వేసాం కదా. ఈ కలుపు గింజలు కలుపు మొక్కలు ఎలాగొచ్చాయంటే అప్పుడు యజమాని ఏమంటాడు, సార్ ఇది శత్రువు చేసిన పని. అందుచేత మన గోధుమలతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి కదా, కలుపును తీయమందరా అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడంటే యజమానుడు, ఏమి వలదు కలుపు తీయపోయి గోధుమలను మీరు పెగలపోగలరేమో, రెండింటినీ కూడా పెరగనిండు. పంటకాలం అప్పుడు ఈ యొక్క గోధుమలను గిడ్డంగుల్లో భద్రపరిచి ఈ కలుపు మొక్కలన్నింటినీ కూడా ఆరని అగ్నిలో తగలబెట్టేస్తాను అన్నాడు. ఇది పాము పండిపోయినప్పుడు సహిస్తాడు. మనం మొదటి పట్టిన ఎంతమంది ఆలకించారో, చాలా మంది ఆలకించే ఉంటారు. చాలాసార్లు మనకి మొదటి పట్టణం విన్నాం. ఏంటో మొదటి పట్టణం ఆది కాలం కదా. ఆది కాలము 18వ అధ్యాయము 22-32 చూసినట్లయితే అబ్రహాము ప్రభు పాపపడకము ఇంకొక మనవి. చూసారా? పాపం పడిపోయినప్పుడు రెండింటిని కూడా పెరగనివ్వండి, అంతవరకు సహిస్తూ ఉంటాడు. వెంటనే శిక్షించే దేవుడు కాదు. అలాగైతే ఈ గుడిలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఎవడో ఉన్నాడు అక్కడ, దేవుడు తప్ప. మన అందరం రోజుకి నీతి మంత్రులు రోజుకు ఎన్నిసార్లు చేస్తున్నాడు? పాపము 7 సార్లు చేస్తాడట. ఇక నీతి మంత్రుడి సంగతి మనసు మనలాంటి సంగతి మనం ఎన్నిసార్లు మనం చేద్దామో మనకే తెలియదు. కానీ వెంటనే ఆయన శిక్షించడానికి రాలేదు, రక్షించడానికే వచ్చిందని యేసువాముదని. ఎందుకు చూడండి, నేను రక్షించడానికి వచ్చాను కానీ పాపం చేయనటువంటి వాడు మొట్టమొదటిలో ఇసురుడు అన్నాడు. మరి యేసుప్రభులో ఏ పాపం ఉంది? ఆయన సిద్ధాంత ప్రకారం ఆయన ఒక్కడికే రాయితో కొట్టే అర్హత ఉంది. పెద్ద రాయి పట్టుకుని ఇసిరిచాడు దేవుడు. ఇక్కడ నువ్వు అన్నాడు, వదిలేశాడు. నువ్వు దొరికాడు దొంగ, దొరకలేదు దొంగ ఎంతోమంది ఉన్నారు. ఆయనకు ఒక న్యాయం, నీకొక న్యాయం పెట్టి వెళ్ళిపో. ఇక్కడ నుండి నువ్వు పాపం చేయము. ఆమె ఇప్పుడు మన పాప పునీతుడు అయిపోయి, మరి మాత్రం పునీతు మరి మాత్రం అయిపోయి
యేసు అవుదని అంటే ఆయన రక్షించడానికి వచ్చాడే కానీ అరే శిక్షించడానికి అయితే ప్రభు మనం రాలేదు. అయితే ఓపికతో చూస్తూ ఉంటాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నా కుమారుడు నా కుమార్తె మారకపోవునా. ఈరోజు మంచిగా జీవించినటువంటి వాళ్ళు రేపు చెడ్డలు అయిపోవచ్చు. ఈరోజు చెడ్డగా జీవించినటువంటి వాళ్ళు రేపు మంచోళ్ళు అయిపోవచ్చు. దానికి ఉంది నేను గ్యారెంటీ ఇవ్వగలవా? నేను కలకాలము మంచోళ్ళలాగా ఉంటాను అనగలవా? అంచేత రెండింటినీ పరంగా ఉంది. అలాగే ఈ సొదొమ గొమొర్రా వాసుల్ని కూడా వెంటనే శిక్షించలేదు. వాళ్ళు చెప్తుంది వీళ్ళు చెప్తుంది విన్నాడు. విని వినమాత్రం కాదు, నా కళారా నా కళారా వాళ్ళ యొక్క పాపాన్ని నేను చూడాలంటే వాళ్ళు చూశారు. లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వీళ్ళు చూస్తే దేవదూతలు ఆనందంగా ఉన్నారు. లోతు ఇంటికి వెళ్తే ఇదిగో మీ ఇంటికి వచ్చిన అతిథులను పంపించే వాళ్ళతో మేము వ్యభిచారం చేయాలా? పంపించే వాళ్ళని. వాళ్ళు చాలా అందగలుగా ఉన్నారు. వాళ్ళు వ్యభిచారం చేయాలంటే లోతు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి. నా దగ్గర అందమైన ఆడపిల్లలు ఉన్నారు, నా కూతుర్లు, వాళ్ళతో చేయండి వ్యభిచారం కావలిస్తే, కానీ వీళ్ళు దేవదూతతో చేయదు. అంతగా వాళ్ళు పాపం పండిపోయి ఒకలా కాదు. అందుకే కదా 50 మంది వాళ్ళే 40 మంది 45 మంది 30 మంది ఇంకా 20 మంది ఇంకా ఎవడో లేడు. అందరూ కూడా పాపం పడిపోతే అప్పుడు కలిగింది ఈ యొక్క ఏంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని నందరం కురిపించి వాళ్ళని సర్వనాశం చేస్తే ఒక కుటుంబం మాత్రం కాపాడాడు. ఎవరు? వాళ్ళు కుటుంబాన్ని కాపాడారు. మిగతా వాళ్ళందరూ కూడా భయం లేనటువంటి వారు. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పాపము పొగినది, వారు పాపము పడినది అంటారు. మొదటి వాక్యం చదవండి. దేవుడు సొదొమ వాళ్ళు పాపము పండినది. అంతవరకు కూడా దేవుడు వెంటనే ఆయన శిక్షించకుండా ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన కుమారుని వెంటనే శిక్షించాడా? నేను తప్పైపోయిన ఆయన నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను తగను, ఈ సేవకుల్లో ఒక సేవకుడుగా నన్ను పెట్టుకో అంటే అలాగే నా సేవకుడు ఉండరా? అలాగే పోమన్నాడా? తన ఉంగరాన్ని తీసాడు. తన ఉంగరాన్ని తీసి నువ్వు నా వారసుడివి, సేవకుడు కాదు, నువ్వు నా బిడ్డవి, ఈ ఆస్తికి అందరికీ నీవే వారసుడురా అని చెప్పేసి ఆయనను, ఎందుకంటే ఆయన క్షమాపణ పొందాడు. ఏం చేశాడు ఆయన క్షమాపణ పొందాడు. నేను దేవునికి నీకును నేను ద్రోహము చేసుకుని ఒక పాపాత్తుడు మారు మనసు పొందినట్లయితే పరలోకం అంతా కూడా ఏం చేస్తుందండి? ఆనందిస్తుంది అని చెప్తున్నాడు. అయితే వీళ్ళు మాత్రము మారు మనసు లేదు. మనాట్లో ఏమో వాళ్ళలో ఎటువంటి శరణం లేదు. అత్యంత వాళ్ళ కోసమని అబ్రహాము ఎంతగా వేడుకుంటున్నాడో మనం మెచ్చుకోవాలి. ప్రభు మనాడు మీద ఏమన్నది సార్? అలాగే వాళ్ళని నాశనం చేశాడు ప్రభు. ఒక గురువును కూడా బతికినాకండి నాశనం చేశాడు అని మనాడు అయితే ఇంకా అంటామేమో. కానీ అబ్రహాం ఏమేమి చేశాడు తెలుసా? ఏం చేశాడండి? దేవుడిని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా 40 మంది మంచి వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళని వలగాడు చేస్తావా? నాశనం చేసేస్తావా? నువ్వు భూలోకాన్ని పరలోకాన్ని సృష్టించినటువంటి కాదా? నువ్వు న్యాయాధిపతులు కాదా అని దేవుడితో ఫైట్ చేస్తున్నాడు వాళ్ళు కాపాడడం కోసం. చూసారా ఆయన మంచితనం, అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన వేడుకుంటూ ఉన్నాడు, ప్రభువా నేను బూడిద పోగునే, నేను తెగించి నీతో మాట్లాడడానికి నాకు అర్హత లేకపోయినప్పటికీ మాట్లాడుతున్నాను. కనీసం ఒక 30 మంది ఉంటే 20 మంది ఉంటే సర్వదేశాన్ని నాశనం చేస్తావా అని వేడుతూ ఉన్నాడు. బహుశా వాడు కన్నీరు కాల్చి ఉండొచ్చేమో, కన్నీరు కాల్చుతూ అడుగుతున్నాడు. అయితే నేను వాళ్ళని ఎవరైనా ఒక్కడు కనీసం 10 మంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని నేను నాశనం చేయను.
ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఇంత ఆత్మపరిశీలన చేసుకుందాం. మంచితనం మనలో లేకపోతే ఎవడు ఏమంటాడులే, ఇదిగో ఎవడో చూడటం లేదులే, ఎవడో చూడటం లేదులే, ఎవడో చూడటం లేదులే, ఈ పని చేస్తానని అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడని కూడా భగవంతుడికి మనకి చీకటే, కానీ భగవంతుడికి అంతా వెలుగే కదా. మనకు లైట్ ఆపేస్తే మనకి చీకటి, ఆయనకి లైట్ ఏంటి, ఆయనే వెలుగు. నేనే లోకానికి వెలుగైనటువంటి ఆయన అన్ని కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. మన క్రియలకు తగ్గట్టుగా దేవుడు మనలను బహుమానం కానీ శిక్ష కానీ మనకు ఉంటుంది. దేన్ని బట్టి అండి చెప్పండి? మన క్రియను బట్టి, మన మాటలను బట్టి మనకి శిక్ష అయినా బహుమానమైనా ఏదైనా ఒకటి మనకు అప్పగిస్తాడు. అయితే అంతవరకు కూడా ఈ వీటిని కూడా నేను తీయమందిన ఈ కలుపు మొక్కలు కూడా లేదు లేదు, రెండింటిని పెరగనివ్వండి, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా పెరగనివ్వండి. ఒకప్పుడు వస్తుంది, సమయం వస్తుంది, పంటకాలం అంటే ఇప్పుడు ఆయన రాకడ సమయంలో, అప్పుడు మన క్రియలను బట్టి అంచేత మనము దేన్ని సంపాదించుకోవాలంటే మనము పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఆయన చూస్తూ ఉంటాడు. ఆయనకు ఒక త్రాసు ఉంటుంది అక్కడ, త్రాసు ఏంటి, పుణ్యము ఎక్కువ బరువు ఉంటుందా, పాపం ఎక్కువ బరువు ఉంటుందా అంటే కొంతమంది పుణ్యాలు చేస్తూ ఉంటారు కానీ అవి లైట్ వెయిట్గా ఉంటాయి, లైట్ వెయిట్గా అంటే మన అంటలేము. కానీ చిన్నదైనా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వారు బరువు ఉన్నది ఉంటుంది, దానికి వెయిట్ ఉండదు. చూసారా, శ్రమలు బట్టి మనకు బహుమానం ఇచ్చినటువంటి వాడు ఎవరంటే నీతిగా న్యాయాధిపతి యేసువని. మనకు బహుమతి ఇచ్చినటువంటి వాడు ఎవరంటే, మనం ఈ రోజుల్లో న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే 1 కోటి రూపాయలు పారించామనుకో, పందిని నది చేస్తాడు కదా. వాళ్ళకి ఏంటంటే 1 కోటి రూపాయలు పారించామనుకో, నీకు నచ్చిన ఉద్యోగం వచ్చేస్తుంది. నువ్వు నచ్చినట్లు నీకు నీ యొక్క చిత్త ప్రకారంగా తీర్పు విధిస్తూ ఉంటారు. కానీ నీతి గల న్యాయాధిపతి ముందు మనం నిలబడినప్పుడు ఆయనకి ఫేవరెటిజమే ఉండదు. వాడు అందరి సమానమే, ఆయనకి ధనవంతుడు పేదవాడు అందరికి సమానమే, డబ్బు ఉన్నాడు డబ్బు లేనాడు వాడు అందరూ కూడా ఆయన నీతి న్యాయం వెళ్తుందట. అక్కడ ఏం న్యాయం వెళ్తుందట? నీతి న్యాయం వెళ్తుంది అక్కడ, గొప్ప పేద కాదట. అంచేత ఆయన ముందు మనం ఒక రోజు నిలబడవలసి వస్తుంది. మనం ఆడిన మాటకు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది, మనం చేసిన క్రియకు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. ఆయన ముందు ఒకసారి మనం నిలబడినప్పుడు ఆయన జీవ గ్రంథంలో పలానా రోజు నువ్వు మాట్లాడావు, పలానా రోజు నువ్వు పని చేసావు, తిరగేస్తాడు. దానికి సమాధానం చెప్పుకోవడానికి మనం సిద్ధంగా లేవనుకోండి, ఆయన తీర్పు తెలుసుడు పొరవచ్చుకొని మనం వెళ్ళిపోతాం మనకని. అవును, నేను అనుకుంటే నేను చేసిన పాపానికి పొరవచ్చుకొని ఆయన తీర్పు తెలుసుడు, నాదే తప్పని చెప్పి వెళ్ళిపోవడం అనకండి. యేసువా ఉందని, యేసువా స్తోత్రం, తండ్రి ఉందని, తండ్రి స్తోత్రం. రెండవ పట్టణం ఏమి వెలిగించాము? కీర్తన గ్రంథాన్ని మనం చూసిన పరిశీలన చేసినట్లయితే ఈరోజు కీర్తనలో మనము 138వ కీర్తన చదివాం. చెప్పండి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలోచితివి. చూడండి, మనము ఇంటి దగ్గర నుండి ఎవరిని వెళ్తున్నాం రోడ్డు మీద, మన పేరెంట్ ఎవరైనా పిలిచారు అనుకోండి, ఎవరైనా పిలిచారని అంటే నువ్వు చూస్తావు చూడవా? మరి మనం ఇంత పాపాత్మైనా మనమే పలికితే మరి ఆయన మనం తండ్రి అని పిలిస్తే ఆయన పలకడా? మనం ఎంత చెడ్డవాళ్ళమైనా మన బిడ్డలకు ఏమి ఇస్తున్నాము? మేలు వస్తువులు. కుమారుడు చేపను అడిగినిచ్చో, పామునిచ్చినా, లేకపోతే రొట్టెని అడిగినిచ్చో, తేలినిచ్చినా అని అంటున్నాడు. విన్నారా? మనం ఎంత చెడ్డవాళ్ళమైనా మన బిడ్డలకు మేలు వస్తువులు ఇస్తున్నాము. మరి పరలోకమున తండ్రి తను అడిగిన వారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇచ్చినా ఊహించినామన్నాడు. చూడండి, వాక్యాన్ని ఇప్పుడు మేము సోదరులారా మనం లోతుగా అర్థం చేసుకుంటూ ఉండాలి.
వింటూ ఉండడం మాత్రమే వినడానికి మనం మన హృదయంలో బదిలిపరచుకోవడానికి వింటున్నామా, లేకపోతే దేనికోసం వింటున్నాం మనం? ఇప్పుడు మీరు వింటున్నారు వాక్యం దేనికి వింటున్నారు చెప్పండి? వినే హృదయంలో బదిలిపరచుకోవడానికి వింటున్నారా, లేకపోతే ఇక్కడ నుండి అలాగే ఆలకించి అలా పెద్దగేట్ దాకా కలిసినతో వదిలేయడానికి ఆలకిస్తున్నామా? అలాగైతే వేస్ట్, మనం ఆలకించిన వేస్ట్. ఈ వాక్యాన్ని ఆలకించి ఆ పెద్దగేట్ దాటిన తర్వాత వదిలేస్తే నువ్వు ఆలకించడం అంటే ఆలకించబోయిన ఒకటే. ఒక సందేశంతో ఇంటికి వెళ్ళకపోతే ఎందుకు దానికి ఏం చేస్తాను? అంచేత మరి తల్లి మనకు ఆదర్శం ఏంటంటే ఆమె ఉదయంలో వాక్యాన్ని బదిలిపరచుకోవడం ఏంటి? జాగ్రత్త పరచుకోవడం. ప్రభుత్వం మనం వెళ్ళినప్పుడు గాలి వేసినప్పుడు దాన్ని ఏం చేస్తాం? కారకుండా దాన్ని చెయ్యి అడ్డు పెట్టాలి. దేవుడా గాలిలో దేవుడు పెట్టి అని చెప్పి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అడుగుతున్న మనం కాపాడుకుంటూ ఉండాలి. శోధనలో చుట్టుపడుతున్నాయి ఎన్నో శోధనలు మనకి అడుగడుగునా ఈ ఆధునిక ప్రపంచంలో జీవించడం చాలా కష్టం. ఎన్నెన్నో శోధనలు సెల్ ఫోన్ ఆన్ చేసినా చాటింగ్ చేసినా ఎంత జాగ్రత్తగా ఉంటే కానీ మనం బదిలిపరచుకోలేము, మనం పవిత్రత మనం కాపాడుకోలేము. సాధారణ నెమ్మది తడకుండా పేరుకొచ్చేది మనం బాగా ముడపెట్టి ఎక్కించేది. ఏమంత చిన్న పని ఏంటంటే అంతే సార్ అయిపోయినట్టు నీ ఆత్మ పోయినట్టుగా ఎంతో చాలా జాగ్రత్తగా మనము మాటల్లోనూ మన నడవడికలోనూ మన నటకలోనూ మన యొక్క వస్త్రధారణలోనూ ఏమాత్రం చిన్న అలాగేస్తున్నారు. ఏమాత్రం చిన్న తేడా కనబడిందంటే చాలా సైతం పొంది పడుకుంటాడు. చేప దక్కింది నాకన్నీ అంచేత ప్రభువే చెప్పాడు, హెచ్చరించాడు. ఏమన్నాడు చాలా సందర్భాల్లో? మీరు జాగరూకులై ఉండండి. సాతానుడు గర్జించి సమూహాలకి చుట్టూ ఎవరిని కమ్మరిద్దామని చెప్పేసి అంచేత మనకు వచ్చినటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. మంచి అవకాశాలు వస్తుంటాయి, చెడు అవకాశాలు కూడా వస్తుంటాయి. మీరే దాన్ని నిర్ణయించుకోండి అని చెప్పి ప్రభు మనకు చెప్తున్నాడు. నెక్స్ట్ మనము రెండవ పాఠం చూసినట్లయితే మనం ఏమన్నాము? రెండవ పాఠం కొలస్సీలకు రాసినటువంటి పునీత పౌలు కొలస్సీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 12 చెప్పండి. దేవుడు మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనలను లేవనెత్తను. పొరపాటున ఈ రోజు ఈ వాక్యము అర్థం ఏమిటి? మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అడిగారు అనుకోండి, అడగరు, భయపడకంటే పొరపాటున అడగరు. అమ్మాయి ఈ వాక్యం అర్థం చెప్పని అడగరు. ఒకవేళ అడిగారని అనుకోండి, ఏం చెప్తారు మీరు? మనకు కూడా సందేశము రాష్ట్రాల కోస్తూ తెలియాలా వద్దా? సైన్స్ గురించి చెప్తాడండి, జామెట్రీ లెక్కలు చెప్తాడండి, కంప్యూటర్ లెక్కలు చెప్తాడు, కంప్యూటర్ గురించి చాలా చెప్తాడండి. మంచి జ్ఞానవంతుడేనండి. సోషల్ చెప్తాడండి, సైన్స్ చెప్తాడండి, ఇంగ్లీష్ చెప్తాడండి, హిందీ చెప్తాడండి, అన్నీ వచ్చండి. బైబిల్ తప్ప అండి అన్నాడు. జేసువదనే జేసువాస్తుత్రే అంటే బైబిల్ జ్ఞానం కూడా మనకి కాస్త వస్తాం. మినిమం జ్ఞానమైనా మనకి ఏమండి ఏంటన్నానండి చెప్పండి, కనీసం మినిమం జ్ఞానమైనా మనకు ఉండాలా? లేకపోతే నీ పిల్లలకి నువ్వేం చెప్తావు? నీ పిల్లలకి నీ వారసత్వంగా ఏమి ఇవ్వగలవు? వాళ్ళకి కూడా తెలియాలి కదా. పొరపాటున ఇప్పుడు ఆదివారం అన్ని క్లాసులనే ఇప్పుడు ఆదివారం అన్ని క్లాసులన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు రాలేనప్పుడు ఏం చేయాలి? మంచి బిర్యానీ వేసి బిర్యానీ గుడ్డో ఏదో చేప ఏదో వండిసి పెట్టేస్తారు, సరిపోతుంది. ఆ ఆహారంతో పాటు ఈ ఆహారం కూడా, ఈ కొన్ని వాక్యాలు కూడా ఇదే ముఖ్యమైన ఆహారం. ముఖ్యమైన ఆహారం మనకు తెలిస్తే కదా మనం కూడా చేసుకోవద్దని అని చెప్తే మనము కూడా లోతుగా వాక్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి ఈరోజు వాక్యం? దేవుడు మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనలను లేవనెత్తను. చెప్పండి వాక్యానికి
దేవుడు మన పాపలు మన్నించారు. ఎలా మన్నించారు? ఎవరి ద్వారా మన్నించారు? అది శిలువలో బలియాగం చేసి ఆయన రక్తపు పట్టు చివరి రక్త పట్టు తెచ్చి ఆయన మన పాపాలని తన కుమారుడు ద్వారా ఏం చేశాడండి? చెప్పడారా? ఏం చేశాడు? ఆయన మన్నించాడు మనల్ని. ఆయన మన్నించి క్షమించి మనల్ని విముక్తులు చేశాడు. విముక్తులయ్యాం. మనం జ్ఞానస్థానం తీసుకున్నాం కదా. జ్ఞానస్థానం అంటే ఏంటి? జన్మభావము ఇద్దరు పాప పోటీ మనను దేవుని యొక్క చెప్పండి ఎవరు పెట్టలేము? సర్ప సంతానంగా ఉన్నామా లేకపోతే దేవుని సంతానమా? దేవుని బిడ్డగా. అందుకే దేవుని మనము తండ్రి అబ్బా అని పిలుస్తున్నాం. జ్ఞానస్నానం ద్వారా మనము మరణిస్తున్నాం. మరణించి ఆయనలో మళ్ళా ఆయన ఉత్థానం ద్వారా నూతన జీవం పొందుతున్నాం. నూతన బిడ్డలు. అందుకే ప్రవర్తిస్తారు చూడండి. జ్ఞానస్థానం పొందినప్పుడు ఎవరైనా చూశారు కదా? ఏమిస్తూ ఉండడానికి ప్రవర్తి తెలుగు అర్థము యేసు వెలుగు. క్రీస్తు వెలుగుని స్వీకరించు మెయిన్ అని చెప్పేసి మనం ఏం చేస్తాము? జ్ఞానస్థానంలో ఆ వెలుగుని పొందుతాం. ఇంకేమి ఇస్తారు చెప్పండి? జ్ఞానస్థానంలో తెల్లటి వస్త్రాన్ని ఇస్తారు. ఆ తెల్లటి వస్త్రము పునరుత్థాన వస్త్రం. పునరుత్థానం అయినప్పుడు ఆయన వస్త్రాన్ని క్రీస్తు వస్త్రమును ధరింపము అంటారు. అంటే మురికిగా ఉన్నటువంటి మన హృదయంగా ఉన్నటువంటి ఆ యొక్క మురికితనాన్ని అంతటినీ కూడా ఆయన పోగొట్టి తెలుపు వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. అది పొందుతూ జ్ఞానస్థానంలో పిశాచిని దాని ఆడంబరాలను దాని ఆకర్షణను విడిచిపెడుతున్నావా? ఆకర్షణ ఉంటాయి, బాగుంటాయి ఆకర్షణ. ఇక్కడ కాదు కానీ కొన్ని చర్చిల్లోనే ఇస్తే ఆకర్షణ ఎలా ఉంటుంది తెలుసా? ఇలాంటి డ్రెస్ వేస్తారు తెలుసా? మరి నేను మీకు చెప్పనవసరం లేదు. మనుషులందరూ వాళ్ళ వైపు డ్రెస్సు, వాళ్ళ నాటక, ఇంకా వాళ్ళ యొక్క కొంతమంది అలాగా ఆకర్షణ, పాపం వైపు ఆకర్షించు. పాపం వైపు నువ్వు చెడిపోయింది కాక ఇతరులను చెడపడు అని చేత చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఆకర్షణలు మనం చిలక పొరుగులా పలుకుతాం. తాను దాని క్రియలను దాని అనంపరులను విడిచిపెట్టుచున్నావు అంటే తౌడు తిన్నావా అని అప్పుడప్పుడు గంగరి దేవుడిది బసవయ్య తౌడు తిన్నామంటే తౌడు తిన్నాను అని దానికి ఏదైనా ఊపుతాడండి. అదో కాదు. అలాగా మనం పాటిస్తున్నామని అలా ఊపుతూ ఉంటాం. అంచేత ప్రియమైన సహోదరుల ఆకర్షణలు, దాని క్రియలు, దాని ఆడంబరాలు మనం విడిచిపెడితే మన గమ్యానికి, మనం గమ్యస్థానానికి మనం ఆ ప్రభువులో లీనం అయిపోగలం. శాశ్వతమైనటువంటి పరలోక ప్రతిరోజు మనం సువిశేషంలో ఏమైనా సువిశేషంలో అయితే మనకు దక్కుతుంది. ఒక చోట ప్రార్థన చేయుచుండని ప్రార్థన ముగిసిన తోడనే ఆయన శిష్యుడు ఒకడు ప్రభు యోహాను శిష్యులను ఈ శిష్యులకు విధముగా మాకు కూడా ప్రార్థన చేయుట నేర్పుడు అని వాళ్ళు అడిగినప్పుడు అందుకు ఆయన వారితో చెప్పండి మీరిట్లు ప్రార్థకుడు పరలోక ప్రార్థన కన్నా ఇచ్చినటువంటి ప్రార్థన మరొకటి లేదు. ఇచ్చేదంటే అది స్వయంగా యేసు ప్రభువు వారే తన శిష్యులకు నేర్పించారు. అన్ని కీడుల నుండి మాకు రక్షించేటువంటి సకల సోదరుడు మాకు ప్రవేశింపక తన కీడుల నుండి మమ్ము రక్షించండి. చూసే ప్రభు నేర్పిన ప్రార్థన. అందుకే దీనికి గొప్ప అర్థము పరమార్థము. అది ఈ బైబిల్ మొత్తం కూడా పరలోక ప్రార్థనలో ఇమిడి ఉన్నది. హలో, బైబిల్ మొత్తం కూడా పరలోక ప్రార్థనలో ఇమిడి ఉన్నది. ఆయన నామము పవిత్రమైనది. చూడండి, ఆయన నామము చెప్పండి తండ్రి నీ నామము పవిత్రపరపబడుగాక. ఆయన నామాన్ని ఎంతగా పలుకుతూ ఉంటారు. ఆయన నామాన్ని ఏం చేస్తామండి? మన సర్వేశ్వర నామాన్ని వ్యర్థముగా పలుకుగా దేవుడి మీద ఉంటారా అంటే ఇది చేసినంత ఎదపని తర్వాత దేవుడిని అలా నమ్ముతారని దేవుడి మీద ఉంటూ ఆయన నామాన్ని చెప్తున్నాడు. ఏమని? ఆయన నామాన్ని పవిత్రపరపబడుగాక అని చెప్పి మరి ఆయన నామము పవిత్రపరపబడుగా నీ రాజ్యము మాకు వచ్చునుగాక అని చెప్పి ఆయన రాజ్యం ఏంటండి? ఆయన రాజ్యం అంటే ఏంటి? ఇదిగో నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అయితే నాది కాదు.
ధర్మం, నీతి, న్యాయం ఎక్కడైతే ఉంటుందో అదే నా యొక్క రాజ్యం అంటాడు. అయితే నువ్వు రాజువా అని అడుగుతాడు పిలాతు. అప్పుడు దానికి సమాధానం ఏమంటాడు? నేను రాజునే, నీవు అన్నట్లే, కానీ నా రాజ్యము నీలాంటి రాజ్యం కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రాజే ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఆయన రాజరికము, రాజులు లేరు, వాళ్ళు పట్టలు ఉన్నాయి కావాల్సే మ్యూజియంలో, వాళ్ళు లేరు, వాళ్ళ రాజ్యాలు లేరు, కొట్టుకుపోయాయని. ఒకనాడు ఐగుప్తు దేశంలోని ఫారో చక్రవర్తులు మమ్మీస్ ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి, వాళ్ళు లేరు, వాళ్ళ రాజ్యాలు లేరు, వాళ్ళ కత్తులు కటారాలు ఉన్నాయి, అంతే. కొట్టుకుపోయారు, ఎవరు లేరు. కానీ ప్రభు నా రాజ్యము శాశ్వతమైన 2025 సంవత్సరాల క్రితం ఆయన 12 మంది అపోస్తులు స్థాపించాడండి మారుమూల ప్రాంతాల్లో. ఇప్పటికి కూడా దేదీప్యమానంగా అది వెలుగుతే ఉండదు, లోకాంత్యం వరకు కూడా ఉంటుంది. ఆయన రాజ్యం నాకు ఆయన చెప్పిన మాటే, ఆయన చెప్పిన మాటే. వీళ్ళేమనుకున్నారు? యేసుప్రభు చెప్పేదారా ఈ 12 మంది చంపేశారు, అయిపోయిందిరా, చేతులు చూపిస్తారు, అంతే. చేతులు చూపించుకున్నారు, ఏడు చూపిస్తున్నారు. యేసుప్రభు చంపేశారు, 12 మంది అపోస్తులు చంపేశారు, అయిపోయింది అనుకున్నారు. ఏంటంటే ఒక వ్యవహారం చచ్చిపోతే కొన్ని వేల వ్యవహారాలు బయలుదేరారు, ఒక మత్తయి చచ్చిపోతే కొన్ని వేల మత్తయిలు బయలుదేరారు, ఒక ఫిలిప్ చచ్చిపోతే కొన్ని వేల ఫిలిప్లు తయారయ్యారు. గోధుమ గింజ నాటి ఉంటారు, గోధుమ గింజ భూమిలో పడి అది నశించినప్పుడే కొన్ని వేల గోధుమ గింజలు దాన్ని నాకు మరణం ఉంది, నా చేతిలోనే మరణము, జీవం నా చేతిలో ఉంటాడు అన్నాడు కదా ప్రభు. నేనే జీవము, నేనే మరణము, నేనే జీవము, నేనే పునరుత్థానం అన్నాడు. నన్ను విశ్వసించేవాడు కూడా ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడని కూడా చెప్పాడు. అత్యంత ఆయన వాళ్ళు అనుకున్నట్లుగా 12 సంవత్సరాలు కొన్ని యేసుప్రభు తప్పించి అక్కడ అయిపోయింది అనుకున్నారు. ఇంతతో అయిపోయిందా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన స్థాపించిన పోపు గారు ఇప్పుడు 267 పోపు గారు, ఈ పోపు గారు కూడా అలాగే ఆయన స్థాపించినవి జరుగుతూనే ఉన్నాయి. నరక శక్తులు దీనిని జయించారు. జయస్వామి స్తోత్రం. తనలో వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. ఈనాడు విన్న వాక్యాలను ప్రభా మరి ఈ యొక్క 7వ దినాన్న, నవదిన ప్రాంతంలో 7వ దినాన్న ఈరోజు మరి రేపు వెళ్ళడు ముఖ్యమైన దినాలు. మరి 30వ తారీఖున మా యొక్క దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన మా తండ్రి గారు రోమన్ క్యాథలిక్, మరి తండ్రి గారు మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ గారు, మరి మీ చేత నియమింపబడిన తండ్రి గారు మొట్టమొదటిసారిగా బాలపీఠాధిపతుల వారు, మరి తదితర గురుభంగా ఈ యొక్క వేడుకలను జరుపుకోబోతున్నాను. ఆయన మరి మంచి వాతావరణం, గాలిలో ఈ సముద్రాన్ని ఒక మాట అలాగే పలికితే చాలు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటిది? గాలి సముద్రం సైతం ఈయన మాట అలకిస్తున్నాయి, ఇదే ఇస్తున్నాయి, ఈయన ఎవరో అని వాళ్ళు మంతనాలు జరుపుకుంటూ ఉన్నారు. ఒక మాట ఇలా పలికితే భూమి, సముద్రాన్ని, నక్షత్రాలను, సూర్యుడిని ఆయన సృష్టించగలిగినటువంటి పరలోకాన్ని, భూలోకాన్ని సృష్టించినటువంటి వాడు. అలాంటి ప్రభువును మనం కొలుస్తున్నాం. మన ఎంత ధన్యడం. ఏదో రాయినో, రప్పనో, పావునో, చెట్టునో కొంతమంది తెలియక ఆరాధిస్తూ ఉన్నారు. సజీవుడైన దేవుడిని మనం కొలుస్తున్నాం. అది మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది మాత్రం మనం గుర్తించుకుంటూ ఉండాలి. మన సజీవుడు, మన ప్రభువు మరణాన్ని జయించాడు, ఉత్థానమయ్యాడు. ప్రపంచంలో ఎవరైనా అయ్యారా? ఏ మతంలోనైనా అలా ఉందా? ఏ మతస్థులైనా వాళ్ళ దేవుడిని తండ్రి అని పిలుస్తున్నారా? మన ప్రభు స్థాపించినటువంటి సంఘం తప్ప ఏ మతంలోనైనా వాళ్ళ దేవుడిని తండ్రి అంటున్నారా? లేదు. మనకి మాత్రమే దేవుడిని తండ్రి అనిపించే భాగ్యం మనకు వస్తుంది. ఎంత అదృష్టవంతులు మనం దేవుడు తండ్రి అని పిలుస్తున్నాం, మనం ఆయన బిడ్డను అనిపించుకుంటున్నాం. ఇంత భాగ్యం దేవుడు మనకి ఇచ్చుకున్నాడు. అడగండి, వెతకండి, తట్టండి, తెరవబడినని ఆయన అభయహస్తాలు ఇస్తున్నాడు నాడు సువిశేషంలో. ఇంతకన్నా మనకేం కావాలి? మీరు అంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మీరు వసూలు ఇస్తున్నారు కదా. మరి నన్ను అడగండి, విశ్వాసంతో అడగండి. మనం ఎటువంటి వారు అంటే చెడ్డ గోధుమ వేసి మంచి పిండి రావాలనేటువంటి వాడు అడుగుతున్నాం. మనం మంచి గోధుమ వేస్తే మంచి పిండి వస్తుంది,
గోధుమలు స్వచ్ఛంగా ఉండాలి కదా, అలాగే మన ప్రార్థన స్వచ్ఛంగా ఉండాలి. లేనిపోయిన తలంపులు, లేనిపోయిన పాపములతో మనం అడిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడే. దేవుడు ఆలకించాలంటే దేవుడికి మనకి మధ్యలో అడ్డుకోవడంతో, పాపమని అడ్డుకోవడం తొలగిస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తాయి. ఆబేలుడు అర్పించాడు, కైనుడు అర్పించాడు. ఇద్దరు అన్నదమ్ములే. కైనుడు పొగ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రసన్న దృష్టితో చూశాడు. కైనుడు చూడలేకపోయాడు. స్వార్థపరుడు. పనికిరానివన్నీ అర్పించాడు. లాభం వచ్చినవన్నీ తీసుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళే ఆయన ప్రార్థన. అలాగే మన క్రియలను బట్టి దేవుడు దేవుల్లో శాశ్వతమైన దేవుళ్ళైనా, శాశ్వత ధనమైనా, నరకమైనా మన క్రియలను బట్టి మనం అనుభవిస్తాం. దేవుడు తీర్పు మాత్రం కాదు, మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. నీ పువ్వు, నీరు, నీ కుటుంబస్తులని ఎన్నుకోరా బాబు అని మన ముందు పెడుతూ ఉన్నాడు. నాకు రిపేర్ కావాలంటే మనం ఏం చేయగల ప్రభు? ఆకర్షణలో ప్రభావ పడిపోకుండా వాళ్ళు ఒక ప్రార్థన మాకు నేర్పించావు. నానాడికి కావలసినటువంటి అనుదిన ఆహారం మాకు ఇవ్వండి అని ప్రార్థన చేయండి. అత్యాశకు పోకండి, అత్యాశకు పోకండి, ముందుకు పోగొట్టుకోగొట్టారు. కావలసినవన్నీ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు అత్యాశకు పోవడం? దేవుడి కంటే ఎక్కువగా మిగతా వస్తువులు ఎందుకు ప్రేమించడం? ఆయనే మీద ఆధారపడి మా తెలివితేటలు, మా శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా ప్రభు మమ్మల్ని పాపం వైపు లాక్కుండా అవి మీ మహిమ కోసమే మేము వినియోగించుకొని మీ విడుదలగా అనుమతించినట్టు భక్తి చేయమని మీ కుమారుని ఆదరిస్తున్నాం తండ్రి. అందులో బట్టి విశ్వాసం ప్రకటిస్తున్నాం. విశ్వాస గ్రహము పిలాతుని అధికారంలోనే పాటుపడి సీఎంల కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన, పాతాళాలను దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచిన, పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి అలాపితే అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్న, అక్కడి నుండి జీవించే వారికి చనిపోయిన వారికి తీర్పు చేయడానికి వచ్చింది. పవిత్ర ఆత్మను సృష్టించున్నాను, పరిశుద్ధ సపనం పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను, పాపన మన్నింపును ఇస్తున్నాను, తాను విశ్వసించున్నాను, జీవాలను విశ్వసించున్నాను. విశ్వాస విజ్ఞాపన ప్రార్థన. ప్రియమైన సహోదరులారా, దేవుడు మన తండ్రి మన నిత్య అవసరాల కొరకు ఆయనపై ఆధారపడమని పరలోక ప్రార్థనలో తెలియజేశారు. కనుక ప్రార్థన ఆయనకు సమర్పించి తండ్రి అయిన దేవునికి మనవి చేసుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభ కొరకు మా శ్రీసభ పాలకుడు పరిశుద్ధ 14 లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మా రత్నాకర భాగములను, వారసులను, పటవాసులను, ఉపదేశులను స్వచ్ఛంగా ఉద్యోగులుగా మరియు వారి సాక్ష్యభూత మీద ప్రబోధన చేయనట్టుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. న్యాయ పరిపాలన చేయనట్లు వేద వ్యాపక ప్రబోధములకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయ సహకారములు అందించేలా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు వివిధ రకాల వ్యాధులతోనూ, అనాథాలతోనూ, పేదరికముతోనూ, వృద్ధాప్యముతోనూ బాధపడు వారందరి కొరకు ఈ బలిపీఠము చుట్టూ గుమిగూడి ఉన్న అందరి కొరకు ప్రార్థించుచున్నాము. వీరందరూ మీ అన్యోన్య ప్రేమను, స్వస్థత, ఆనందము పొందే విధంగా దీవించమని అన్నారు. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరుద్యోగ యువతి కొరకు మంచి జ్ఞానము, తెలివితేటలు కలిగి సరైన ఉద్యోగం లభించక బాధపడుచున్న నిరుద్యోగ యువతను కలిగించమని, వారికి సరైన సమయంలో ఉద్యోగం ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి.
అభివృద్ధి కొరకు విచారణ విశ్వాస అభివృద్ధి కొరకు నిత్యం శ్రమిస్తున్న మా విచారణ గురువులను మఠవాసులందరినీ ఉపదేశులను విచారణ విశ్వాసులందరినీ దీవించండి. విచారణ శ్రేయస్సు కొరకు సహాయం చేస్తున్న ధర్మదాతలను మంచి మనస్సు కలిగి అన్ని పనులలో చేయూతనిస్తున్న సంఘ పెద్దలను యువతీ యువకులను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు ప్రభు తెలియజేసుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరరావు మీ ఆజ్ఞలను విధులను చట్టములను పాటించి జ్ఞానమును పొంది మీ పవిత్రమైన బిడ్డలుగా జీవించు భాగ్యమును దయచేయమని మా ప్రభువ మా ప్రార్థన క్రీస్తు ద్వారా ఈ మనకి చేయుచున్నాము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము
పరిశుద్ధపరచినట్లు కడల నిత్య మహిమలోనికి చేరినట్లు నువ్వు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ మాత్రైన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించినవి. మమ్ము విమోచించడకై మీరు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ శరీరము ధరించి కన్యకలను జన్మించను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్సాహమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచారు. వీళ్ళని మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకున్నప్పుడు
అప్పమును అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆలోచనే భోజనానంతరము పాత్రను అందుకొని మరణానికి కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానం చేయడం, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారువైపడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయ అర్థమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమున నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకమించుకున్నాడు. మా లియో జగద్గురువైనను బాలపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయి. ఉత్తమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కణితలయకు మరియమాతతోను ఆమె మహాగరిత భక్తి యొక్క జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను పునీత మరియమాతరమ్మ గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల త్రియేక సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవమైన కలుగుగాక. పరమోపదేశం అనుసరించి మీరు సువిశేషంలో మనకు నేర్పించిన ప్రార్థన జపించుకున్నాం. పరలోకమందున్న
దయచేయండి. ప్రభువా అన్ని కీడుల నుండి మాకు రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుదాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువు యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభువు మనకి ఇచ్చినటువంటి సమాధానాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇదిగో సర్వేశ్వరుని తెలియ గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. పరలోకమును తండ్రిని అడిగిన వారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మ వస్తువును ఊహింపుడని పలికిన ప్రభు ఇందులో పాల్గొన్న వారి తండ్రులు
జీవితంలో జీవింపగలిగినట్లు కృప మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరులారా, 7వ దినము మరి నవదిన ప్రాంతంలో పితా పుత్ర పవిత్రాత్మ నామమున మండపేట విచారణకు పాడకూడదు మరియమ్మ దినము గారా పాపం అనే 7 దుష్ట శక్తులను విముక్తి పొంది శ్రేయస్సుని శిలువలో యేసు పాప పరిహార బలిగా అర్పింపబడినప్పుడు శిలువ చేత నిలిచి ఉన్న ధైర్యశాలి ఎక్కువ పాపములను క్షమించబడి యేసుని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆదివారం తెల్లవారుజామున యేసు శరీరంలో తైలాభిషేకం నిమిత్తము సమాధికి వెళ్ళిన పుణ్యాత్మురాల పునరుత్థానం ప్రభువును ప్రప్రథమంగా దర్శించి నేను ప్రభువును చూపించని అని అపోస్తలులకు తెలిపిన మొదట ప్రవేశించరాలా ప్రార్థించుదాం. హృదయ పరివర్తన పొందిన ఒక పాపాత్మ విషయంలో పరలోకంలో దేవదూతలు ఎక్కువ ఆనందిస్తారని దేవ మా పాలక పుణితురాలైన మరియు మంత్రులమ్మ గారి మధ్యస్థం ద్వారా మండపేట విచారణలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని పాపం నుండి కాపాడండి. పునరుత్థాన ప్రభుని దర్శన అనుభవం మాకు దయచేయండి. పునీత మరియు మంత్రులమ్మ గారా ప్రభు మీతో ఉండగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడు